హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, వంట అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి చేస్తాను. మధ్యాహ్నం చేసిన బెండకాయ కర్రీ అయితే ఉంది. చూడండి, బెండకాయ వేపుడు అయితే చేసా, కొంచెం తాలింపులాగా. అదైతే కొంచెం ఉంది. ఇంక ఇదైతే సరిపోదని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది చూడండి, ఒకసారి దగ్గరగా చూపిస్తాను. ఇదంతా మళ్ళీ రైస్ కూడా చేశానండి. కనిపిస్తుందా మీకు? వేడి వేడి రైస్ చూడండి, కనిపిస్తుందా? పొగలైతే వస్తుందండి వేడి వేడిగా. ఇప్పుడే రైస్ అయితే రెడీ అయిపోయింది, అన్నం అయింది. ఇది బెండకాయ కూర అయితే కొంచెమే ఉంది. ఇదిగో బెండకాయ కూర కొంచెమే ఉందిగా, ఇక అది సరిపోదని చెప్పేసి ఇక పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, ఇది చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్స్ ఈ మూడు వేయించుకున్నా. వేయించేసి ఆయిల్ వేసి వేయించేసి రెడీగా పెట్టుకున్నాను. కనిపిస్తుందా? ఇంకా కొన్ని పల్లీలు అయితే తీసుకున్నా. కొంచెం మంట ఉంటుందేమో పచ్చడి అని చెప్పేసి కొన్ని పల్లీలు తీసుకొని వాటిని అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. కచ్చపచ్చగా చూడండి మిక్సీ పెట్టాను. ఇక దీంట్లోనైతే ఆ టమాటాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకేసారి వేసి 1-2 పులుసులు అయితే ఇచ్చేసి కచ్చపచ్చగా రోటి పచ్చడిలాగా అయితే చేస్తాను. అన్నీ ఒకేసారి వేస్తాను. ఇక వేసి మిక్సీ పట్టుకుంటా. చూడండి, ఈ చున్నీ ఒకటి పొద్దాకు. ఇంకా పట్టుకోవాలి. ఇంకొన్ని కదా పచ్చిమిరపకాయలు, ఇవి కూడా గంట తీసుకుంటా. ఇక్కడే ఉందండి. ఇంకోన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో నూరుతాం కదా, కొంచెం కచ్చపచ్చగా నూరినట్టు. మరి పైన పేస్ట్ లాగా, పైన పేస్ట్ అంటారు కదా, అలా మెత్తంగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా బాగుంటుంది పచ్చడి. బాగుంది. కొంచెం లైట్గా ఉప్పు వేస్తాను. పల్లీలు వేసాక టేస్ట్ వచ్చిందండి పచ్చడి అయితే. ఓకేనా?
ఇక మా నైట్ వచ్చేసి ఇదేనండి. పచ్చడి అయితే చేశాను, బెండకాయ వేపుడైతే చేసా. ఇక మేమైతే తినేస్తామండి. మా కర్రీస్ వచ్చేసి ఇక నేనైతే అన్నం పెట్టేస్తా. ఇక అన్నం పెట్టి ఇస్తాను. దొండకాయ, ఇది బెండకాయ ఫ్రై, వేడి వేడి రైస్, పచ్చడి. చూసారు కదా, ఎక్కువ మాకు పచ్చళ్ళు కూడా నేను అవైలబుల్గా రోడ్డు పచ్చళ్ళలాగా ఎక్కువగా చేస్తారు ఇంట్లోని. మాకు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి, ఇంకా ఇంట్లో కూడా చేస్తూ ఉంటానండి. ఇక చూడండి, రోజు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి రోడ్డు పచ్చళ్ళలాగా చేయాల్సిందే. లక్కీ లక్కీ ఇక అన్నం ఇచ్చేస్తావా డాడీ కన్నా తాతకి? చూడు ఏంటది, ఉబ్బని వేసుకోపో. చూడు, బాగానే ఉండవయ్యా, దడుచుకుంటారు నాన్న ఎవరైనా చూస్తే లక్కీయా. ఇగో డాడీకి ఇచ్చిరాపో, డాడీకి ఇచ్చి, డాడీకి ఇవ్వు. కానట్లేదులే నాన్న, ఇటు వచ్చి మళ్ళీ తాతకి ఇద్దురా.